ఎవరబ్బా పూజ ప్లేట్లో కొబ్బరికాయ బదులు మందు బాటిల్ పెట్టారు అనుకోకండి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో 6000 సంవత్సరాల పురాతన కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ కాలభైరవునికి మద్యం సమర్పించడం ఒక ఆనవాయితీ. అందుకోసమని ఆలయం బయట ఇండియన్ అలానే ఫారెన్ బ్రాండ్స్లో వెరైటీ మద్యం సీసాలు అమ్ముతారు. ఏకంగా ప్రభుత్వ మద్యం దుకాణం కూడా ఉంది ఇక్కడ. దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక మందు బాటిల్ పూజారికి ఇస్తే అతను ఆ మందు బాటిల్ నుండి సరిగ్గా ఒక క్వార్టర్ మందుని ఇలా ప్లేట్లో వేసి స్వామివారి పెదవుల దగ్గర పెడతారు. అంతే, 2 నిమిషాలు ఆ మందంతా స్వామివారు తాగేస్తారు. ఆ మిగిలిన బాటిల్ని తిరిగిస్తారు. అందరూ దాన్ని ప్రసాదంలాగా కొద్దిగా తీసుకుంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ప్లేట్ని పెద్దగా వంచరు, జస్ట్ కొద్దిగా వాల్చుతారు అంతే. అయినా సరే మందు అంతా ప్లేట్ నుండి ఖాళీ అయిపోతుంది. రోజు కొన్ని 100 లీటర్ల మందుని స్వామివారు తాగుతారు. అసలు ఆ మందు ఎక్కడికి పోతుంది ఏంటి అని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇండియాలో ఇంకొన్ని టెంపుల్స్లో ఈ ఆనవాయితీ ఉంది. అవేంటో తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.